ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది భరతమాత. భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే విద్యార్థులారా. బాధ్యతంతయు మీదే విద్యార్థులారా. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సభ్యులారా సభ్యులారా. విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, తరతరముల నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుతూ వస్తుంది. కనుకనే నాటి మొదలు నేటి వరకు లోక సమస్త సుఖినో భవంతు అన్నదే ఐందవ సాంప్రదాయమునకు ప్రధాన కారణం. కాలముతో మారక, చరిత్రతో మాయక, ప్రణయముతో తరుగక, సృష్టిచే పెరగక ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యము యొక్క రూపకల్పనయే భారతీయ సంస్కృతి. కనుకనే సత్యం వద ధర్మం చర అని ప్రాచీన వేదములు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చినవి. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. స్థూల జగత్తుకు, జీవలోకానికి, మానసిక సీమకు, సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న ఈ సంస్కృతి యొక్క అంతరాత్మనే సనాతన ధర్మము. కాపాడవలసినది సత్యధర్మములనే కానీ దేశమును కాదు. సత్యధర్మములే దేశమును కాపాడుతాయి. ధర్మో రక్షతి రక్షిత. దివ్యమానవ స్వభావాలను విద్యా దర్పణం నందు మాత్రమే మనము చూడగలుగుతాం. సృష్టికే రూపురేఖలను తీర్చిదిద్దేటువంటి యొక్క సత్యమునకు విద్య ప్రధానమైనటువంటి సూత్రము. ఇట్టి పవిత్రమైనటువంటి దివ్యమైన సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క విషయాలను విశ్వసించి తమ యొక్క జీవితమును అశాంతికి గురి కావించుకుంటున్నారు. విద్యార్థులు సాధించవలసినటువంటిది
మానవతా విలువ. ఎన్ని విద్యను నేర్చినప్పటికీ, ఎన్ని వైజ్ఞానములు సాధించినప్పటికీ దానితో పాటు మానవతా విలువను కూడాను మనము నిర్మాణం చేసుకోవాలి. విద్యార్థులకు కావలసినటువంటిది తెలివితేటలు కాదు, గుణము అత్యవసరం. నేటి విద్యలు తెలివితేటలనే బెంచు, కొంచెమైన గుణము పెంచబోదు. కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి, వాణి విలువదేమి. ఈ గుణమే మానవుని సౌందర్యం. ఇట్టి విద్యనే మానవునికి గుప్త ధనం. ఈ విద్యనే కీర్తి ప్రతిష్టలకు, సుఖశాంతులకు మూలాధారం. ఈ విద్యనే గురువులకు గురువు. విదేశములకు వెళ్ళినప్పుడు ఇట్టి విద్యనే మనకు నిజమైన బంధువు. విద్య మానవునకు మరొక నేత్రము. రాజుల చేత పూజింపబడినది విద్యయే కాని ధనము కాదు. పవిత్రమైన విద్యను కోల్పోయిన మానవుడు పశువుతో సమానమని శాస్త్రము ప్రబోధిస్తూ వచ్చింది. కేవలం మానవుడు వైజ్ఞానికుడైనంత మాత్రమున చాలదు. విజ్ఞానమే విద్య యొక్క పరమ లక్ష్యమని చెప్పుట వల్ల ఇది ప్రపంచమునే వమ్ము చేసినట్టు అవుతుంది. విద్యతో పాటు వినయము, నిరహంకారము, నిస్వార్థము ఇవి ప్రధానమైనటువంటి సూత్రములు. విద్యను వ్యక్తిత్వమును పోషించేటువంటి యొక్క నిమిత్తమై మనం వినియోగించుకోవాలి. వ్యక్తిత్వంతో పాటు హృదయ విశాలను కూడాను గావించుకోవాలి. మానవుని పరిపూర్ణ మానవుని గావించవలనన్నా విద్యలో అంతఃకరణకు ఒక విధమైన విశ్వాసం చేర్పాలి. ఈనాటి విద్య కేవలం కృత్రిమమైనటువంటి బోధలుగా కనిపించుతున్నవే కానీ ఇందులో చైతన్యము కానీ నైపుణ్యం కానీ ఏమాత్రము కనిపించటలేదు. ప్రాచీన కాలములో గురుకులం నందు విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయేటువంటి విద్యార్థులను శ్రేయోభిమానులైనటువంటి గురువులు చేరదీసి వారికి అనేక విధములైనటువంటి సువాక్యములను ప్రబోధించేవారు. సత్యాన్న ప్రమథతవ్యం, ధర్మాన్న ప్రమథతవ్యం, సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ ఇలాంటివి ప్రబోధించి, నాయన నీవు సత్యాన్ని పలకటం చేత ఎట్టి ప్రమాదములు కూడా నీకు సంభవించవు. నీవు ధర్మాన్ని ఆచరించడం చేత ఎట్టి ప్రమాదం కూడా నిన్ను వెంటాడదు. సత్యధర్మములే భారతీయుని నేత్రములుగా విశ్వసించి ఈ సత్యధర్మములను నీవు జీవిత పర్యంతరమును నీవు అనుసరించాలి, ఆచరించాలి, ఇతరులకు అందించాలి అని ప్రబోధిస్తూ వచ్చారు. కానీ అతి వేగముగా పెరుగుతూ వచ్చినటువంటి శాస్త్రీయ విజ్ఞానము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి వీచటం చేత జగత్తులో అనేక విధములైన మార్పులు సంభవిస్తూ వచ్చాయి. ఈ మార్పుల చేత సమాజములో నైతిక విలువను నిలువునా కూలదోసినది. ధార్మిక ఆధ్యాత్మిక ప్రమాణములు దినదినమును తరిగిపోతున్నవి. దీనికి బదులుగా మానవత్వములో కేవలము ఆడంబరము, అతి భాష, స్వార్థము, స్వప్రయోజనమే ఈనాటి విద్యార్థులకు మోజులు, ఫోజులు. కనుకనే సమాజమునందు నైతిక విలువ లేకపోవడానికి మూల కారణం. మానవుడు ఎన్ని సిద్ధాంతములు సాధించినప్పటికీ, ఎంత వైజ్ఞానిక పరిశోధనలు సల్పినప్పటికీ తాను మానవత్వాన్ని ఎంతవరకు సాధించాడు అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను ఆత్మ పరిశీలన చేయాలి. మానవతా విలువ లేక ఎన్ని విధములైనటువంటి యొక్క పరిశోధనల చేత, ప్రమాణముల చేత వైజ్ఞానమును సాధించినప్పటికీ ఇది ప్రయోజనము లేనటువంటిది. ప్రపంచమునకు ఉపయోగమయ్యేటువంటి యొక్క విద్యలు ఏమాత్రం కూడా కనిపించటలేదు. కనుకనే విద్యా విధానం అనేటువంటి దాంట్లో విద్యార్థులు పెరుగుతున్నారే కానీ విద్యా విలువ తరుగుతున్నది. ఈ విద్యా సంస్థలు పెరగటము, విద్యార్థులు పెరగటము మాత్రమే చూచి మన నాయకులు భారతదేశం నందు విద్యను అభివృద్ధి గావించుతున్నది అని తమకు తాము ఆనందించుతున్నారు.
సమాజమునకు ప్రయోజనం లేనటువంటిది, దేశమునకు అభివృద్ధి కావించినటువంటిది, జాతి సమైక్యతను దేశ సమగ్రతను సాధించలేనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి? ఈనాడు జాతి సమైక్యత ఏమాత్రం కూడా నువ్వు కనిపించటం లేదు. దురదృష్టవశాత్తు స్వాతంత్రము సాధించినామే కానీ ఐక్యతను మాత్రం సాధించలేకపోతున్నారు. దినదినమును కూడాను కేవలము ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది పెరిగిపోతున్నది. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? కాదు. డిగ్రీలను పొంద విద్యావంతులగునా? కాదు. కారణం దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని కోల్పోయినారు. కనుక మానవత్వం అనేటువంటిది మన యొక్క నడతలపైన ఆధారపడి ఉంటున్నది. విద్యార్థులారా, భారతదేశంలో ప్రతి అణువు కూడాను పవిత్రమైనటువంటిది. మీరు భారతదేశమునకు ఎంతయో రుణపడి ఉంటున్నారు. కనుక మీ సేవలను ఈ మాతకు అందించి ఆమె అనుగ్రహమునకు పాత్రులై మీరు ఆనందమును అనుభవించి ఆనందించి 10 మందికి పంచడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి విశాల భావము విద్యార్థులలో అభివృద్ధి గావించాలి. భక్తి, విశ్వాసము మానవునికి అత్యవసరము. ఈ మానవత్వం లోపల ఒక దివ్యత్వం అనేటువంటిది మనకు అగోచరంగా ఉంటున్నది. అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, అవ్యక్తమైనటువంటి ఈ దివ్యత్వాన్ని ఏ యొక్క విద్యార్థి వ్యక్తీకరణ గావించునో వాడే నిజమైన వ్యక్తి. సద్గుణంబులు, సద్విద్య, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య. విద్యార్థి నేర్వవలయు. విద్యార్థులకు తప్పనిసరిగా ఉండవలసినటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు. విద్యార్థులకు క్రమశిక్షణ అత్యవసరము. ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు. అట్టి ఆదర్శ పాలకులుగా తయారు కావాల్సినటువంటి విద్యార్థులు ఈనాడు ఏ విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారో అనేటువంటిది మీరు యోచించాలి. ఈనాటి విద్యార్థులు కేవలము సుఖము, శాంతి, ఈ రెండింటినే లక్ష్యం అందించుకొని విద్యను అభ్యసించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సుఖం అంటే ఏమిటో విద్యార్థులకు తెలియటం లేదు. సుఖం కావాలి, సుఖం కావాలి. సుఖం అనేటువంటిది తెలియనటువంటి విద్యార్థులు సుఖం కావాలని తెలుసుకోవటమే, అనుకోవటమే ఒక విధమైనటువంటి అజ్ఞానం. కేవలము తిని నిద్రించి హాయిగా హాలిడేస్ మాదిరి గడుపుకోవటము ఒక సుఖమని భావిస్తున్నారు. మాత్రం సుఖానికి మానవుడై పుట్టాలా? పచ్చి మృగాదులు కూడాను ఈ సుఖాన్ని అనుభవించటం లేదా? కాదు, కాదు. నిజముగా మానవుడు భోగ భాగ్యములను అనుభవించాలనుకోవటము అది రోగంతో సమానమే. కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఈ సుఖమనేటువంటిది కేవలం వస్తువులు ఎందు మనకు కానరాదు. నిజమైన సుఖమనేటువంటిది ఇంద్రియ నిగ్రహము, ఆత్మజ్ఞానము, ఆత్మానందము. కనుక మనకు మొట్టమొదటి విద్యార్థులు ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి. ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి విద్యార్థికే సరస్వతి యొక్క అనుగ్రహం కూడాను ప్రాప్తిస్తుంది. కనుక ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడాను కేవలము సరస్వతి మందిరాలుగా ఉండవలసినటువంటివి కేవలము లక్ష్మీ మందిరాలుగా తయారైనవి. అడ్మిషన్కు డబ్బు, మార్కులకు డబ్బు, పాస్కు డబ్బు, ఈ విధమైనటువంటి యొక్క లక్ష్మితో సంబంధం పెట్టుకోవటం చేతనే ఆమె యొక్క కోడలైన సరస్వతి అడవుల పాలైపోయింది. భారతదేశంలో మీకు తెలిసిన విషయమే, అత్తా కోడళ్లకు పొత్తు కుదరదు. అత్త ఉంటే కోడలు ఉండదు, కోడలు ఉంటే అత్త ఉండదు. ఏదో అదృష్టవశాత్తేమైనా ఉండిరా దిన్నము కొరియావారే. కనుక విద్యామందిరములు అయినటువంటి యొక్క విద్యా సంస్థలు యందు లక్ష్మీదేవి వచ్చి ప్రతిష్ట వేసుకుంది. స్వరూపులారా, ఏనాడు మన భారతదేశంలో అన్న విక్రయము, విద్యా విక్రయము
వైద్య విక్రయము ప్రారంభమాయనో ఆనాడే మన భారతదేశం యొక్క పవిత్రతంతా కూడాను నిర్మూలమైపోయింది. కనుక విద్యను అమ్ముకోకూడదు. కనుకనే ఏ విద్యార్థిని నీవు ప్రశ్నించు, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నా పర్చేజ్ చేస్తున్నానంటున్నాడు. ఎప్పుడో 10 సంవత్సరాలకు పుట్టబోయేటువంటి బిడ్డకు కూడాను కాన్వెంట్లో ఇప్పుడే బుక్ చేస్తున్నారు. ఈ దురవస్థ మన భారతదేశంలో ప్రారంభమైంది. కనుక అధ్యాపకులు కూడాను ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని విద్యను ఒక కాలము ఒక నియమం అనేది లేకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను విద్యార్థులకు తగినటువంటి బోధనలు చేయడానికి వారు కంకణం కట్టుకోవాలి. ఎడ్యుకేషన్ బీ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. మానవతా విలువను మనం నిలబెట్టుకోవాలి. మన యొక్క భావాలను క్రమక్రమేణా మార్చుకొని ఈ యొక్క యూనివర్సిటీ నందు తయారైనటువంటి పిల్లలైనా కూడాను ఆదర్శవంతులుగా యావత్ ప్రపంచంలో ప్రవేశించి అందులో శాంతి భద్రతను చేకూర్చి దీనికి సరి అయినటువంటి ఆదర్శంగా మీరు తయారవుతారని నేను ఆశిస్తున్నాను.